కర్నూలు జిల్లాలో టీడీపీ సభ్యత్వ నమోదు స్లో అయిందా? దీనిపై అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారా? లక్ష్యానికి ఆమడ దూరంలో ఉండడంపై పార్టీ నేతలు చెప్పిన సమాధానం ఏంటి? సాగునీటి సంఘాల ఎన్నికల్లో కర్నూలు జిల్లా టీడీపీ నేతల వ్యూహం ఎలా ఉంది? వాజ్ ది స్టోరీ. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా నేతలు లైట్ తీసుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రోగ్రాంపై పార్టీ నేతలు ఫోకస్ పెట్టకపోవడంపై అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీ ప్రజా ప్రతినిధుల పనితీరును పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మెంబర్షిప్ డ్రైవ్ పై ఆరా తీశారు. ప్రారంభంలో బాగా జరిగినా ఆ తర్వాత మందగించిన అంశం అధినాయకత్వం దృష్టికి వచ్చింది. లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నట్టు గుర్తించింది. దీంతో టెలికాన్ఫరెన్స్ లో పార్టీ నేతలను ప్రశ్నిస్తే రకరకాల సమాధానం చెప్పడంతో సీరియస్ అయ్యారుట. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. రాయలసీమలో ప్రభుత్వ ప్రతిష్ట మరింత పెరిగిందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇక సభ్యత్వ నమోదు ఎందుకు మందగించిందని చంద్రబాబు ప్రశ్నించారుట. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో నెమ్మదించిందని జిల్లా అధ్యక్షుడు అధినేత దృష్టికి తెచ్చారని టాక్. ఇలా అయితే కుదరదు, వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఐటీడీపీ ప్రతినిధులకు సభ్యత్వ నమోదు ప్రక్రియలో స్పీడ్ పెంచాలని సూచించారు. అధినేత ఆదేశాలతో సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతమైంది. ఆలూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవగా మంత్రాలయం సెకండ్ ప్లేస్ లో ఉంది. కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆదోని ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కోడుమూరు నియోజకవర్గం అధమ స్థానంలో ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు 2,42,000 మాత్రమే నమోదైంది. దీనిపై పార్టీ అధినాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీడ్ పెంచాలని ఆదేశించింది. మరోవైపు సభ్యత్వ నమోదు పూర్తవ్వక ముందే సాగునీటి సంఘాల ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ నేతలు దీనిపై దృష్టి పెట్టడంతో మెంబర్షిప్ డ్రైవ్ మళ్లీ స్లో అవుతుందేమోనని టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగే వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎలక్షన్స్ లోనూ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అధినాయకత్వం ఆదేశించింది. జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మంత్రి భరత్, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు సమావేశంపై సాగునీటి సంఘాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ సాగునీటి సంఘాల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇక్కడ గెలిచేస్తే క్యాడర్లో మళ్లీ జోష్ వస్తుందని భావిస్తోంది. రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. అయితే అధికార పార్టీని ఎదుర్కోగలమా అని ఫ్యాన్ పార్టీలో డౌట్ ఉంది. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి.